హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఏపీ అండ్ తెలంగాణ. చాలా మంది నాకు కాల్స్ అండ్ మెసేజ్లు అయితే చేస్తున్నారండి. ఇంకా ఎప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎప్పటి వరకు మనం ఎప్పుడు మధుర ఫలాలను చూస్తాము, మనం ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని చూస్తాము, మనం టైం ఫ్రీడమ్ని చూస్తాము అనే అనేక రకాల సందేహాలతో చాలా మంది అయితే మెసేజ్లు చేస్తున్నారు, కాళ్ళు చేస్తున్నారు. చూడండి, నేను కూడా మీలాగానే మీతో పాటే. ఎందుకంటే అన్నీ మనకు తెలిస్తే అందులో మర్మం ఏముంటుంది, దాంట్లో రహస్యం ఏముంటుంది. ఇది ఒక రహస్యాన్ని బట్టబయలు చేయాలి అంటే అది కేవలం యాష్ ముఫారే గారి వల్ల మాత్రమే అవుతుంది. యాష్ ముఫారే గారు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఈ యొక్క రహస్యాన్ని ఛేదించలేరు అనేది నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను. ఎందుకంటే నేను ఆన్పాసివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కానీ, సర్వీస్ గురించి కానీ, ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ఎవరైతే ట్రైబల్, రూరల్ ఇట్లా చాలామంది సరిగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, పూర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, అవగాహన తక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ని అందించే ఉద్దేశంతోనే ఈ ఛానల్ని అయితే నడుపుతున్నాను. మీకు ఆ విషయం అందరికీ తెలుసు. సో కొందరైతే ఎక్స్టెన్షన్ రాగానే నాకు మెసేజ్ పెట్టి, ఏంటి ఎక్స్టెన్షన్ 18th క్లోజ్ అన్నారు కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటున్నారు ఏంటి సార్ అన్నారు. ఎక్స్టెన్షన్ క్లోజ్ అని కానీ, ఎక్స్టెన్షన్ ఉండదని కానీ చెప్పలేదండి. ఆల్రెడీ దాని గురించి కూడా మేము ముందే చెప్పాను. నేను ఎక్స్టెన్షన్ వీలైనంత వరకు చేయకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటి, చాలా వరకు మనం ఆ సమయాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామే కానీ సమయాన్ని కానీ సమస్యని కానీ మనం పట్టుకోలేం. అది మనల్ని పట్టుకొని ఉంటుంది. కాబట్టి సమయపాలనని వదిలేసేయండి. కొందరైతే ఇంకా సమయానిపైన యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా కాలం పైన యుద్ధం చేస్తున్నారు, ఇంకా ఎప్పుడని ఆ సమయాన్ని యుద్ధం చేస్తున్నారు. చూడండి, మనం మానవ మాత్రంలో, అందులోనూ ఆన్పాసులో హ్యాండ్ ఫ్రీ కాంటాక్ట్ మాత్రమే మనం అంతకు మించి సమయాన్ని కానీ సంస్థని కానీ ఏమీ చేయలేని పరిస్థితి మనది. ఎందుకంటే కాలం అనేది టైం స్పీడ్, అంటే కాంతి కిరణాల వేగంతో అది ప్రయాణిస్తుంది. దాన్ని మనం పట్టుకోలేం. అది మనల్ని కరుణించి మనకి దొరకాలి. అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్దామని అనుకుంటున్నానండి. ఏంటి అంటే, ఎక్కడైతే సమయానికి రెస్పెక్ట్ ఇస్తారో, సమయంకి ఎవరైతే విలువనిస్తారో ఆ ఒక్క కంట్రీలు చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్లో కూడా ఇంత సుందరంగా ఉండదు అండ్ ఇంత స్పీడ్గా సర్వీస్ ఉండదండి. ఒక్క దుబాయ్లోనే అంత స్పీడ్ సర్వీస్ ఉంటుంది. ఎక్కడ కూడా కాలయాపన చేయరండి వాళ్ళు. ఎస్, అలాంటి దుబాయ్ ఏమంటే చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి టైం సెన్స్ని ఫాలో అయ్యేవి. కానీ అన్ని ఎయిర్పోర్ట్స్ ఇండివిజువల్గా ఉంటే ఇది కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ అండి. మనకి ప్రపంచాన్ని కనెక్టివిటీ చేసే ఒక హబ్ దుబాయ్లో ప్రతిదీ ల్యాండ్ అయ్యి వెళ్లే విధంగా ఉంటుంది. సో అంత టైం సెన్స్ని ఫాలో అవుతారు వాస్తవంగా వాళ్ళు. అలాంటిది రీసెంట్గా ఒక 24 గంటలు పడిన వర్షానికి కాలాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అసలు టైంకి వాళ్ళు ఇచ్చేంత వాల్యూ అక్కడ ఉన్న రోడ్లని చూస్తే, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి సిస్టమ్ని చూస్తే, వాళ్ళు ఏదైతే ట్రావెల్ సిస్టమ్ కానీ, ట్రావెల్ ఏజెన్సీస్ కానీ, అక్కడ ఉన్న ప్రతిదీ కూడా సమయానికి వాళ్ళు ఇచ్చే విలువ. సమయం అంటే డబ్బు అండి. ఈరోజు సమయానికి ఎవరైతే విలువనిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈరోజు ఆ దుబాయ్ అనేది సమయానికి విలువనిస్తుంది. అలాంటి వాళ్ళు దాదాపు ఒక 2-3 రోజులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కాలం చేతిలో ప్రభుత్వాలు ఏమి చేయలేవు, ప్రజలు ఏమి చేయలేరు, పడిగాపులు కాయాల్సిందే. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు కూడా గడిచినటువంటి కొన్ని 10 సంవత్సరాల్లో ఇలాంటి సిచ్యువేషన్ రాలేదండి. ఏ ఎయిర్పోర్ట్కైనా వస్తుంది. కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్, ఎమిరేట్స్ వాళ్ళు తీసుకునేటువంటి ఏదైతే మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ యొక్క నెట్వర్క్ సిస్టమ్ కానీ, వాళ్ళ యొక్క పాలసీస్ కానీ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాంటిది వాళ్ళే ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరి ఇక్కడ ప్రకృతితో ఉన్నటువంటి చిన్న ఇబ్బందికే ఎమిరేట్స్ ఆగిపోతే, ఇక్కడ అనేక రకాల ప్రభుత్వాలతో ఆన్పాసుకి సంబంధం కలిగి ఉంది. ప్రభుత్వాలు మనకు పర్మిషన్ ఇవ్వకపోతే ఇలాగే జాప్యత పెరుగుతుంది. ఆ జాప్యతలో ఎంత గోప్యత ఉందో మన యాష్ ముఫారే గారు చెప్తానే ఉన్నారు. ఒక విషయం కాదండి, ఒక కోణంలో కాదు.
నేనైతే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేషన్ చేయట్లేదండి. ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్. నాకు మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను జరుగుతున్న దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని నేను చేస్తూ మీకు నేర్పిస్తున్నాను అంతే. మనలో చాలా మంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్న విషయం వాస్తవం. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అలా అని చెప్పి కాలాన్ని మనం శాసించలేం, కంపెనీని మనం దూషించరాదు. ఇది మాత్రం వాస్తవం. ఎక్స్టెన్షన్ ఎప్పుడు అంటే నేనేం చెప్పగలను చెప్పండి? నాకేమైనా కాలజ్ఞానం తెలుసా? నేనేమన్నా బ్రహ్మం గారినా? మనీ ఎప్పుడు వస్తాయి, ఇంకా ఎక్స్టెన్షన్ లాస్టా? ఇలాంటి క్వశ్చన్లు అడిగితే కనీసం అలాంటి క్వశ్చన్లు ఎవరు అడగకూడదనే ఒక మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు ఇలాంటి ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఎంత మంది ఉన్నారు అంటే ఇట్స్ రియల్లీ అన్ఫెయిర్ అండి. ఎందుకంటే అది బాధపడాల్సిందే. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పను, ఇంకొకరిని అడిగితే వాళ్ళేం చెప్తారు. మొదటి నుంచి యాష్ ముఫారే గారు తప్ప ఎవ్వరు కూడా దీనికి పర్టికులర్ చెప్పినా అది మనం ఏం చేయలేము. మనకు నచ్చితే వినటం, నచ్చకపోతే లేదు అనుకోవటం. ఇప్పుడు నేను రేపు అని చెప్తే అవుతుందా? నెల అంటే అవుతుందా? లేదు సంవత్సరం అంటే సంవత్సరం పడుతుందా? అలా ఏం ఉండదండి. ఎందుకంటే యాష్ ముఫారే గారు మాత్రమే తుది న్యాయ నిర్ణేత. ఎస్, ఆయన తప్ప ఏ ఒక్క సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు 200 దేశాల్లో. ఆయన మాత్రమే ఇది ఇలా అని చెప్తే అది అలా. ఒక్కొక్కసారి సార్ చెప్పేవే పోస్ట్ పోన్లు అవుతున్నాయి. బికాస్ ఎందుకంటే యాక్యురెన్సీ కోసం అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏంటి అది చెప్పండి చాలు అనేవాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. బికాస్ ఎందుకంటే నేను మీకేమి ఎంప్లాయిని కాదు ఎప్పుడు ఏంటో చెప్పడానికి. మీకు అలా అంత తొందరగా ఉంటే కంపెనీకి మెయిల్ చేసుకోండి, కంపెనీతోనే టైఅప్లో ఉండండి, బట్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, నా మాటల్లో కోపం చాలా మందికి కనిపించవచ్చు, కానీ అది కోపం కాదండి, ఆవేదన. అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. అర్థం చేసుకోలేకపోతే నేను మిమ్మల్ని ఏమి బతిమలాడాల్సిన అవసరం కానీ బుజ్జగించాల్సిన అవసరం కానీ నాకు ఉండదనేది తెలుసు. బికాస్ ఎందుకంటే నేను ఏదైనా మంచి విషయం రాగానే ముందుగా అందరికీ షేర్ చేసే పని చేస్తున్నాను, నిస్వార్థంగానే నేను ఉన్నాను. అలాంటిది ఎండలో ఒక పక్కన అల్లాడిచ్చేస్తున్నాయి విజయవాడలో. నేను మార్కెటింగ్ ఎంప్లాయీని, నేను బండి పైన తిరుగుతాను, నాకేమి ఏసీ కార్లు లేవు, XC90 ఆన్పాసి వస్తేనే కొనుక్కోవాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తున్నాను. కుటుంబానికి నేను ప్రతి నెల 1 లక్ష రూపాయలు సంపాదిస్తే నాకు గడవదు. నా కష్టాల్లో నేనున్నాను. నాకు ఆల్రెడీ ఎదుటి వాళ్ళు నా నెత్తి మీద నన్ను పాతాళానికి తొక్కేశారు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా నేను మోటివేషన్ చేయట్లేదండి, ఉన్న ఒక సిచ్యువేషన్ని చెప్తున్నాను. మనం ఎందుకు భయపడాలి? మనం ఇంత మంచి అవకాశంలో ఉన్నాము, ఇది మంచి అవకాశం కాదు అని ఎందుకు అనుకుంటున్నారు? కళ్ళ ముందు ఎన్ని కనిపిస్తున్నాయి. మీకున్న ఆర్థిక సమస్య అంత ఎక్కువగా ఉంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. మీరు సొల్యూషన్ ఆలోచించట్లేదనేది వాస్తవం. ఎందుకంటే మీరు ఆలోచించండి, సొల్యూషన్ ఆలోచించి ఏం చేయాలో చూడండి. చూస్తే అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడొస్తుంది అంటే నేను ఎలా చెప్తాను చెప్పండి? నాకు అంత కాలజ్ఞానమే తెలిస్తే శుభ్రంగా ల్యాప్టాప్ ముందు కూర్చొని బిట్కాయిన్ ఎప్పుడు తగ్గుద్ది, ఎప్పుడు పెరుగుద్ది, ఏ షేర్ తగ్గుద్దో ఏ షేర్ పెరుగుద్దో చూసి రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తానుగా. నాకు కాలజ్ఞానం తెలియదండి. కాలజ్ఞానం తెలిస్తే అప్పుడేమన్నా చెప్పొచ్చు. నాకైతే కాలజ్ఞానం తెలీదు. ఎందుకంటే కొన్ని యాష్ ముఫారే సార్ నోటితోనే వినాలి. యాష్ ముఫారే సారే ఫైనల్. మనం యాష్ ముఫారే సార్ చెప్పింది కూడా ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ అవుతా ఉంది. బికాస్ ఎందుకు అవుతుంది అనేది సో మెనీ లైసెన్స్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, సో మెనీ అక్యురెన్సీస్ లేకపోయి ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు, లేదు సుముహూర్తం కోసం వెయిట్ చేయొచ్చు, లేదు ఎంతమంది నిజాయితీగా ఈ కంపెనీని నమ్ముతున్నారో ఆ భగవంతుడు పరీక్షించినట్టు ఆయన పరీక్షించవచ్చు. అవన్నీ నాకు తెలియదు కదా. సో దయచేసి అర్థం చేసుకోండి. రేపు లైవ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.